ఒక చిన్న గ్రామంలో రాహుల్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను ఒక సామాన్య కుటుంబానికి చెందినవాడు. తండ్రి రైతు, తల్లి గృహిణి. వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా రాహుల్ చదువులో చాలా కష్టపడేవాడు. మొదట్లో అతను చాలా వినయంగా, మర్యాదగా ఉండేవాడు. పాఠశాలలో మంచి మార్కులు వచ్చినప్పుడల్లా ఎవరికీ తెలియకుండా నిశ్శబ్దంగా ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులకు చెప్పేవాడు. అతని అంకిత భావాన్ని చూసి ఉపాధ్యాయులు కూడా ఎంతో సంతోషించేవారు. కాని కాలక్రమేణా చిన్న చిన్న విజయాలు రాహుల్లో మార్పును తెచ్చాయి. అతను ప్రతిసారీ తన ప్రోగ్రెస్ కార్డును అందరికీ చూపిస్తూ గర్వపడటం మొదలుపెట్టాడు. ఒకరోజు అతను కొత్త స్కూల్ బ్యాగ్ కొనుక్కుని, "నా కొత్త బ్యాగ్ చూడండి, ఎంత బాగుందో కదా" అంటూ అందరికీ చూపిస్తూ తిరిగాడు. అతని స్నేహితులు మొదట్లో నవ్వినా మెల్లమెల్లగా రాహుల్ ప్రవర్తన వారికి నచ్చలేదు. అతను కేవలం గొప్పలు చెప్పుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నాడని వారు భావించారు. తల్లి హెచ్చరిక. రాహుల్లో వచ్చిన ఈ మార్పును గమనించిన అతని తల్లి అతనికి ఒక మంచి మాట చెప్పింది. "నాయనా, నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పుడూ నేలమీద కాళ్లు ఉండాలి, వినయంగా ఉండాలి. గొప్పలు చెప్పుకోవడం మనిషిని చిన్నవాడిని చేస్తుంది." రాహుల్ ఆ మాటలు విన్నాడు కాని వాటిలోని అంతరార్థాన్ని అప్పుడు గ్రహించలేదు. పాఠశాలలో ఒక పెద్ద జిల్లా స్థాయి పోటీ ప్రకటించబడింది. రాహుల్ తన మీద అతి నమ్మకంతో, "ఈసారి కూడా నేనే గెలుస్తాను, నన్ను ఎవరూ ఓడించలేరు" అని అందరితో చెప్పుకుంటూ తిరిగాడు. కాని అదే తరగతిలో మోహన్ అనే మరో అబ్బాయి ఉండేవాడు. అతను చాలా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ ఎంతో కష్టపడి చదివేవాడు. చివరకు ఫలితాల రోజు వచ్చింది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ మొదటి బహుమతి మోహన్కు వచ్చింది. రాహుల్ ముఖం వాడిపోయింది. గెలవలేదన్న బాధ కంటే అందరి ముందు గొప్పలు చెప్పుకున్నానన్న అవమానం అతన్ని ఎక్కువగా కలిచివేసింది. అతను కన్నీళ్లతో ఇంటికి వెళ్లి మౌనంగా కూర్చున్నాడు. తండ్రి జ్ఞానబోధ. అతని తండ్రి రాహుల్ పక్కన కూర్చుని ప్రేమగా ఇలా అన్నాడు, "నాయనా, ఒకటి గుర్తుంచుకో. పండ్లతో నిండిన చెట్టు ఎప్పుడూ వంగి ఉంటుంది, కాని ఖాళీగా ఉన్న చెట్టు గర్వంతో నిటారుగా నిలబడుతుంది. అంటే నిజమైన సమర్థుడు తన కష్టాన్ని తానే చెప్పుకోడు, అతని పనులే అతని గురించి మాట్లాడతాయి అని అర్థం." నిజమైన విజయం. ఈ మాటలు రాహుల్ మనసును తాకాయి. ఆ రోజు నుండి అతను తనను తాను మార్చుకున్నాడు. నిశ్శబ్దంగా చదవడం మొదలుపెట్టాడు. గొప్పలు చెప్పడం మానేసి తన లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టాడు. కొన్ని నెలల తర్వాత మరో పెద్ద పోటీ వచ్చింది. ఈసారి రాహుల్ తాను ఎంత కష్టపడుతున్నాడో ఎవరికీ చెప్పలేదు. ఫలితాలు వచ్చినప్పుడు రాహుల్ విజేతగా నిలిచాడు. పాఠశాల అంతా చప్పట్లతో మారుమోగింది. కాని ఈసారి రాహుల్ గంతులు వేయలేదు, గొప్పలు చెప్పుకోలేదు. నిశ్శబ్దంగా స్టేజీ పైకి వెళ్లి తన బహుమతిని అందుకుని గురువుల పాదాలకు నమస్కరించాడు. అతని కళ్లలో ఆనందం ఉంది, కాని మనసులో అంతకంటే ఎక్కువ వినయం ఉంది. గొప్పలు చెప్పుకోవడం వల్ల కొద్దిసేపు మాత్రమే గుర్తింపు వస్తుందని, కాని నిజమైన గౌరవం కష్టపడటం మరియు వినయం వల్ల మాత్రమే లభిస్తుందని రాహుల్ గ్రహించాడు. నీతి: మీ కష్టం మీ గురించి మాట్లాడేలా చేయండి, ప్రశంసలు అవే వెతుక్కుంటూ వస్తాయి.